చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. బిగ్ బ్రేకింగ్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అందరూ నాయకులకు కావచ్చు ఒక గుడ్ న్యూసే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే, దానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది. 3 నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి మాధవీదేవితో కూడినటువంటి బెంచ్ ప్రకటించింది. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి ఈసీ అభ్యర్థనకు కూడా హైకోర్టు అంగీకారం తెలియజేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ 60 రోజుల సమయం కోరింది కాబట్టి ఈసీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం కూడా తెలియజేసింది. రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం 30 రోజుల సమయం కోరగా ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించిన పరిస్థితి. సో జనవరితో స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసింది, ఈ ఇయర్ జనవరితో. సో అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని కూడా పలువురు మాజీ సర్పంచులు సవాల్ చేస్తూ కూడా దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది ఈ రోజు. సో గత ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. సో ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టు లెక్క. సో చాలా మంది సర్పంచులు దీని మీద రెస్పాండ్ కావాలనుకుంటున్నారు. అంటే గతంలో సర్పంచులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు చాలా మంది రెస్పాండ్ కావాలని అనుకుంటున్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. మనతో పాటు శంకర్ గారు ఉన్నారు. శంకర్ భట్టే, ఆయన ఏదిలాబాద్ సర్పంచ్ గా కూడా వ్యవహరించారు. సార్ నమస్తే. నమస్తే మేడం. యా, ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా అనుకోవచ్చు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడా అంటే ఇప్పుడు హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది, మీరు సెప్టెంబర్ 30 లోపల సర్పంచ్లందరూ కూడా ఇప్పుడు ఆ గ్రామాలలో ఉండాల్సిందే, ఎన్నికలు నిర్వహించండి అని క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది సార్. సో దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్? అంటే ఈ ప్రభుత్వాలు ఒకటి మేడం, తమరి ఐడ్రీమ్ ద్వారా అధికారులకే గాని ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాలకు, వీళ్ళందరికీ కూడా తమరి ద్వారా తెలియజేయడం ఏంటిదంటే, ఎందుకో ఏమో ఈ ప్రభుత్వాలు, ఈ స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నారు. వీళ్ళు కావాల్సుకొని చేస్తున్నట్టుగా ఉన్నది మేడం. ఇది ప్రభుత్వాలు, ఈ ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు కావాల్సుకొని నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు కూడా 18లో 9వ నెలలో అక్టోబర్ లో ఎన్నికల ఆగస్టు లో అయిపోతే అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన అని చెప్పేసి కాలయాపన చేసింది. అవును, సేమ్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవానికి ముఖ్యమంత్రి గారు జెడ్పీటీసీ తను పదవి చేసిండు, స్థానిక సంస్థల నుంచే వచ్చిండు కాబట్టి ముఖ్యమంత్రి గారు సర్పంచులు అందరూ ఎంతో ఆశతోటి ఉంటారు. ఎందుకునంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు స్థానిక ప్రభుత్వాల మీద, ఇది కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం, కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావడము, దానికి చేసింది ఏం లేదు. ఒక పని మనుషులకు ఒక దగ్గర పని పోతే ఏ విధంగా మనం కష్టపడి చేస్తామో అంతకంటే హీనంగా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా చూసింది. అందరు కలిసికట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మెరుగవుతుంది, స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వము బలోపేతం అవుతుందని చెప్పేసి అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీ ప్రతి ఒక్కరు మేడం కలలు కన్నారు వాస్తవానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా జెడ్పీటీసీ నుంచి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రులలో తను ఒక్కడే అని చెప్పేసి మేమందరం అనుకునేది, మేము మీటింగ్లలో కూడా. కానీ సేమ్ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నదో ఈ ప్రభుత్వం కూడా కాలయాపన. ఏమనంటే బీసీ కులగణన,
ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి చెయ్యాలని అంటే ప్రభుత్వాల చేతులనే కదా మేడం ఉండేది. అవును, వీళ్ళు ఆల్రెడీ చేసిర్రు కదా సార్, తీర్మానం చేసిర్రు, పంపించిండ్రు, వాళ్ళు రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు అది అంటే పార్లమెంట్ లో ఆమోదం తెలిపితే గానీ ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ కాదు. మరి ఈ సర్కార్ అయితే రెడీగా ఉంది, మేమే కదా చెప్పింది, మేం చేయడానికి రెడీ. ఇప్పుడు బాల్ అక్కడ ఉంది. ఇంకొకటి మేడం, కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అంటే మేము పత్రికలలో టీవీలలో చూసిందే చెప్తున్నాం మేడం, ఎక్కడెక్కడైతే ఉంటుందో స్థానికంగా రాష్ట్రాలలో మీరు చూసుకోమని చెప్పేసి చెప్పింది. ఆ మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు. మరి మీరు అది దాన్ని దృష్టిలో పెట్టేసేసుకొని చేస్తే అయిపోతుంది కదా మేడం. ఇప్పుడు మీరు గ్రామాలల్లో ఒక బల్బు పోతే బల్బు లేదు మేడం. ఇప్పుడు అంత దారుణం ఉందా? దారుణం ఉన్నది. డ్రైనేజీ పోతే తీపిచ్చేటోళ్ళు సరిగా లేరు. ఓకే, ఇప్పుడు మా గ్రామాలు ఉన్నాయి మేడం, మున్సిపల్ లో ఎందుకు కలిపిందో తెలియదు. 4000 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం మేడం మా ఆదిలాబాద్ గ్రామము. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు 850 మంది పనికి ఉపాధి పథకం కింద పనిచేసేది. 800 మంది అంటే ఇంటికి ఒక్కరు చొప్పునే తీసుకున్నారు. పెద్ద విలేజ్ కాబట్టి అది 6000 చిల్లర ఓట్లు కాబట్టి ఆ గ్రామాన్ని ఏం చేశారంటే ఇంటికి ఒక్కరిలాగానే తీసుకున్నారు. 850 మంది నేను సర్పంచ్ ఉన్నప్పుడు పనికి ఉపాధి పథకంలో పనిచేసారు మేడం వాళ్ళు. అలాంటి గ్రామాన్ని తీసుకొని పోయి మున్సిపాలిటీలో కలిపింది. ఇప్పుడు కుర్రెంలనే గాని, ప్రతాప్ సింగారమే గాని, ఇవన్నీ మూసి పరివాహక ప్రాంత గ్రామాలు. మేకలను మేపుకొని, పశువులను మేపుకొని, వ్యవసాయం చేసేసుకొని, కూలి పని చేసుకొని ఎంతమందికి ఉన్నారు మేడం వ్యవసాయం. దాన్ని మున్సిపాలిటీలో కలిపి ఇప్పుడు గ్రేటర్ లో కలుపుతారంట. సో డెవలప్మెంట్ లో భాగంగా ఇవంతా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది సార్. ఒకటి ఇప్పుడు ఏంటంటే సర్పంచ్లకు అతిపెద్ద ఇష్యూ, చాలా రోజుల నుంచి చాలా ఏళ్ల నుంచి అతిపెద్ద ఇష్యూ ఏంది అని అంటే, మీకు ఏవైతే పనులు చేసిండ్రో వాటికి బిల్స్ రాలేదు. కొంతమంది సర్పంచులు పాపం చచ్చిపోయినరు, అట్లాగే ధర్నాలు కూడా చేసిండ్రు. అయినా సరే కొంతమందికి ఏదో బిల్స్ వచ్చినట్టున్నాయి కానీ మిగతా వాళ్ళకైతే ఇంకా కూడా రాలేదు. అయినా ఇప్పుడు ఎన్నికలకు పోబోతోంది సార్ సర్కార్. సోమవారం నాడు గొల్లపల్లి, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో దాసరి శంకరయ్య అనే అతను పురుగుల మందు తాగి వచ్చిండు. నేను అదే అంటున్నా సార్, నేను ప్రాబ్లమ్స్ లేవు అంటలేను. సర్పంచ్లు బిల్స్ రాక పాపం అప్పులలాగా మారిపోయినరు, అది తెలుసు సార్. అంటే గ్రామాలలో డెవలప్మెంట్ చేసినా సరే ఇప్పుడు వాళ్ళ పరిస్థితే బాగాలేదు, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లకు పోబోతోంది సార్. 60 రోజుల వాళ్ళ బిల్లులో మాజీ సర్పంచుల బిల్లులు ఏవైతే ఉన్నాయో కష్టకాలంలో వాళ్ళు అప్పటి గవర్నమెంట్ ట్రాక్టర్లు తీసుకురమ్మని చెప్పేసి, ట్యాంకర్లు తీసుకురమ్మని చెప్పేసేసి అన్ని పెట్టేసిండ్రు, చేతులు లేపేసేసి గవర్నమెంట్ పోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అనిష్టమైనా కానీ ఎవరు ఇళ్లకి వెళ్ళి ఇచ్చేది కాదు కదా మేడం, ప్రభుత్వం నుంచే కదా, ప్రజల సొమ్మే కదా అది ఇచ్చేది. వాళ్ళకి ఇచ్చేస్తే ఏం పోతున్నది? ఎన్నిటికో లక్షల కోట్లు, వేల కోట్లు అని చెప్పేసి పేపర్లలో, టీవీలలో అభివృద్ధి కార్యక్రమాలని వస్తుంది. అది అభివృద్ధే కదా. పల్లెటూరులో అభివృద్ధి అయితేనే కదా మీ పట్టణాలు, రాష్ట్రము, కేంద్రము ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేది. ఏ విధంగా అయితే మేడం దేశం కూడా బాగుపడేది. స్థానికంగా ఉన్న సర్పంచే ఫస్ట్ గ్రామాలన్నిటినీ తన సొంత ఇంటి లెక్క చూసుకొని పని చేసేసుకొని ఉదయం 6-7 గంటలకు ఏ రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఎవరికి ఆపద సంపద. ఇక్కడ 3 కరెంటు లేదు, ఒక ఉరుముతోటి. సార్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎలక్షన్లు జరగాలనా వద్దా? మేడం స్వాగతిస్తూ డబ్బులు చెల్లించాలి మాజీ సర్పంచులకు. ఒక్కొక్కరు చనిపోతూనే ఉన్నారు. మీకు ఎన్ని ఉన్నాయి సార్? మీకు ఎన్ని రావాలా? అంటే గత ప్రభుత్వం చేసింది కాబట్టి గత ప్రభుత్వానికి వీళ్ళు బిల్లులు ఇవ్వట్లేదు. అచ్చా, ఓకే. వాళ్ళు ఎవరు చేసినా కానీ ప్రజల కోసమే గ్రామాలలోనే ఖర్చు పెట్టింది కదా మేడం. అది ఆ ప్రభుత్వం చేసినా మా మీద దోషినా ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఇక మీరు ఇవ్వరా? ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు బిల్స్ అయితే కొన్ని లక్షలల్లా 6 కోట్లల్లా బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఏమో ఇప్పుడు ఎలక్షన్లకు పోతుంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా కోర్టు గైడ్ లైన్స్ ఏమిచ్చిందంటే 30 రోజులల్లా మీరు ఆ రిజర్వేషన్ల పంచాయతీ ఏదో తేల్చుకోండి, ఇక మీరు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది. మరి ఎట్లా ఇప్పుడు మేడం?
గత ప్రభుత్వం కూడా ఈ సెక్రటరీల పాలన పెట్టినప్పుడు హైకోర్టుకు ప్రభుత్వం మీద నేను వెళ్ళిన మేడం. నేను వెళ్తే హైకోర్టు ముట్టిగా వేసిన తర్వాతనే అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్లు పెట్టింది, లేకపోతే పెట్టకపోతుండే. మేము కొంతమంది సర్పంచుల అందరం కలిసి పిటిషన్లు వేసినాం. మేము మా గ్రామాలు మేము కంటికి ఒత్తులాగా మేము చూసుకున్నాము, మంచి చెడు అనేది మేము చూసుకున్నాము. మళ్ళా గ్రామాలు పాడు చేస్తున్నారు మీ వల్ల. సెక్రటరీ 10 గంటలకు వచ్చేస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు 4-5 గంటలకు. రాత్రి బగాళ్ళు చూసేది మేము. ఏ ఫోన్ వచ్చినా ఏది వచ్చినా గానీ మేము చూస్తాము. ఆపదకి సంపదకి చెట్లు పెట్టి ఇవన్నీ గిడ పెట్టి సెక్రటరీలు పెట్టిండ్రా మేడం. సర్పంచులే కలిసి చెట్లు అన్ని గిడ ఊళ్ళో ఉండి పెట్టించింది. అలాంటిది మళ్ళీ ఖరాబ్ అయిపోతున్నాయి, నీళ్లు పోయకుండా చెయ్యకుండా ఇదని చెప్పేసి మేము ఆ రోజు కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నేను హైకోర్టులో మేము కొంతమంది హైకోర్టులో వేస్తే అప్పుడు ఎన్నికలు అనేది పెట్టింది మొట్టికాయ వేసిన తర్వాత. ఇప్పుడు సేమ్ ఇదే ప్రభుత్వం కూడా హైకోర్టు చెప్తేనే మళ్ళీ పెట్టేసేసింది. ఎందుకు మేడం వీళ్ళకు ఏది స్థానిక ప్రభుత్వాలు అంటే కంటగింపు ఉన్నది వీళ్ళకు. ఖచ్చితంగా మేము స్వాగతిస్తాము, ఎన్నికలు అనేది స్వాగతిస్తాము. స్వాగతిస్తూనే బిల్లులు చెల్లించండి. ఎందుకని ఇప్పుడు ఆ సర్పంచ్ పెట్టి మళ్ళా పోటీ చేయడు. ఆ సర్పంచ్ గా సాల్వ్ చేసుకున్నాడు సర్పంచులుగా. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలను మీరు అధ్వాన పరిస్థితులను నెట్టేసేసి అంతా ఎమ్మెల్యే చేతుల మీద పెట్టేసేసి సర్పంచులను సపరేట్ గా చేసేసి సర్పంచ్ కు స్థానిక ఉన్నాయి. ఏంటి రాష్ట్రపతికి చెక్ పవర్ ఉన్నదో అంటే మళ్ళీ సర్పంచ్ కే చెక్ పవర్ మేడం. ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రికి లేదు. అలాంటి చెక్ పవర్లను వీళ్ళు ఉప సర్పంచ్ అని చెప్పేసేసి వీళ్ళు చెక్ పవర్స్ అనేది ఇచ్చేసేసి సెక్రటరీలను పక్కకు జరిపేసేసి అంతా మా దాంట్లో మాకే గొడవలు అవన్నీ గిడ పెట్టించేసేసి పబ్బం గడుపుకున్నది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి మేము ఆలోచన చేసినాయి, మేము కలలు కన్నాయి, మేము మాట్లాడుకున్నాయి, అవన్నిటికి కూడా విరుద్ధంగా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ మేడం మేము అడిగినాం, డిమాండ్ చేసినాము వాస్తవానికి. ఏమని గత ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టాన్ని తీసింది, మున్సిపల్ చట్టాన్ని తీసి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు నేను ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నేను మాజీ సర్పంచ్లకు ఎన్నోసార్లు వినతి పత్రాలు గత ప్రభుత్వాలకు ఇచ్చినాం, పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఎట్లా మేడం? మేము పోయినప్పుడు కూడా సీతక్క కూడా స్పందించింది కానీ ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. ఆల్ రైట్ సార్ ఇప్పుడైతే ఒక డిసిషన్ అయితే వచ్చేసింది సార్, ఎన్నికలకు పోబోతున్నారు. సో ఇప్పటికైతే ఒక డిసిషన్ తీసేసుకుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలే తర్వాయి సార్. మీరు ఏమన్నా మీ అభిప్రాయం? యుద్ధ ప్రాతిపదికన మొత్తం పేమెంట్స్ అనేది పనిచేసిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత డబ్బులు రావాలనో వాళ్ళ బిల్లులన్నీ ఫస్ట్ చెల్లించేసేసి ఎన్నికలకు వెళ్ళిపోవాలి మేడం. ఏమున్నది రేపంటే రేపు ఇయ్యగలుగుతారు ప్రభుత్వం తలుచుకుంటే. ఏమో చెల్లిస్తారేమో సార్, ఎన్నికలది వచ్చేసింది కాబట్టి చెల్లిస్తారేమో మేబీ. ఎందుకంటే అది కూడా కొంచెం నెగటివ్ అవుతుందని ఆలోచిస్తుందేమో సర్కార్. మరి అదే మేడం మేము కూడా కోరుకునేది కూడా అదే. ఇప్పుడు మేము అడగక ముందుకే మూసి ప్రక్షాళన అనేది వాస్తవానికి మేము 30 ఏళ్ల నుంచి కొట్లాడుతుంటే ప్రభుత్వాలు అనేది కాలయాపన చేసినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన చేస్తాను మేము సంతోషపడ్డాం, స్వాగతించినాం. మేము దానికి మేము ముందుకెళ్ళినాం. మేము ఇప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలను కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసేసి పాత పంచాయతీరాజ్ చట్టాన్ని పెట్టండి. లేకపోతే బీఆర్ఎస్ కు మీకు తేడా ఏమున్నది? కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం తేడా ఉన్నట్టు? ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ స్పందన తెలియజేసినందుకు. మొత్తం మీద అది చాలా మంది ఎక్స్ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా కూడా బిల్స్ మంజూరు కాలేదు కాబట్టి ఆ బిల్స్ ని మంజూరు చేయండి. అట్లాగే కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏదైతే తెచ్చిండ్రో అది అసలు బాలేదు కాబట్టి పాత పంచాయతీరాజ్ చట్టం ద్వారానే మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి అనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్ కరాటే రాజు గారు జాయిన్ అవుతున్నారు. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది సార్. తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు అయితే వెలువరించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 30 వరకు అన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవాలి. మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్తే అండి సౌమ్యారెడ్డి గారు, మీకు ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఒకటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నాడు చిన్న ఉన్నప్పటి నుంచి. ఏం అలవాటు అంటే గోడల మీద రంగులేసే అలవాటు.
ఇప్పుడు ప్రజలకు కూడా అదే రంగులు వేస్తున్నాడు. ఎందుకంటే రంగులు వేసి మాయ చేసి మభ్య పెట్టడం దిట్ట అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హైకోర్టు అక్షింతలేస్తే గానీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గతంలో మీరు కూడా అదే చేశారు కదా, గతంలో మీరు కూడా అదే, ఇప్పుడు మళ్ళీ ఈ సర్కారు కూడా అదే. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ అండి. మేము గతంలో ఈ రకంగానే ఒక 6 నెలలు ఆగితే పిసిసి అధ్యక్షుడు హోదాలో నీకు స్థానిక సంస్థలు పెట్టే శాఖ కానీ దద్దమ్మ అని చెప్పి మాట్లాడిండు. ఎవరు? పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు మా అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మాట్లాడిండు. మరి నువ్వు కూడా ఇప్పుడు అదే దద్దమ్మ? నువ్వు 1.5 సంవత్సరాల కాలంగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేని దద్దమ్మగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పేసి బీసీలకు 42% స్థానిక సంస్థల నుంచే మా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఎందుకు చట్టం చేయలేదు? ఎందుకు నువ్వు ఈ రోజు బీసీ డిక్లరేషన్ బీసీ తోటి నువ్వు ఎందుకు 42% రిజర్వేషన్ తోటి ఎన్నికలకు పోవడం లేదు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏం చెప్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి? దీనికి చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రెడీ ఉంది కదా సార్, కాంగ్రెస్ పార్టీ రెడీ ఉంది. 42% మేమే కదా చెప్పినాం, మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు బాల్ అక్కడ పార్లమెంట్ కేంద్రం దగ్గర ఉంది, మేమైతే సిద్ధం అంటున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం కాదండి. అంటే రాష్ట్రంలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఫైల్ పంపించి రాష్ట్రంలో ఆమోదం పొందుతుందని చెప్తున్నా. రాష్ట్ర పరిధిలోని మనకు ఉన్నటువంటి అంశాన్ని కేంద్రంలో నువ్వు కేంద్రం చేసి వాళ్ళ మీద రాలేయడం కాదు. నువ్వు రాష్ట్ర పరిధిలో నువ్వు రాష్ట్రంలో నేను చేస్తున్నాను, నేను చట్టం చేస్తున్నాను, వేరే దానికి సంబంధించిన చట్టం చేసుకుంటాం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చట్టం చేసుకుంటాం, వేరే దానికి ఇష్టం వచ్చిన నీ అవసరానికి మీ బ్రహ్మాండం ధరలు కట్టబెట్టడానికి చట్టం చేసుకుంటాం. మరి ఎందుకు బీసీ బిడ్డలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ఆ రోజు కూడా చెప్పేసి కేంద్రానికి పంపిస్తాను. మేమైతే పార్టీ వైజ్ గా 42% బీసీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సర్కార్ ఆల్రెడీ చెప్పింది. కాక మంగళవారం అన్నారట పాతకాలంలో తెలంగాణలో ఒక సామెత ఉంటదండి, చేతకాక మంగళవారం అని చెప్పేసి ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతుండ్రు, అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా నేను చేయలేను, వీళ్ళకి చేస్తే నాకు పై నుంచి యాక్షన్ తెలుస్తున్నాయి, నేను ఎట్లా చేయలేను కాబట్టి నేను అది చేయను, అది ఏదో చేసి పంపించేసింది కానీ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తా అంటున్నాడు. అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదా నుండి చట్టం చేసే అధికారం ఉన్నప్పుడు నువ్వు పార్టీ నుంచి తిరిగేయడం అంటే చట్టమే అందరిస్తారు కదా, నువ్వు ఒక్కటి చేయడం ఏంది? నేను నిజంగా ఒకవేళ శక్తియుక్తులే ఉంటే నువ్వు ఎందుకు నా పార్టీ నుంచి ఇస్తా అంటున్నావు? చట్టం చేసేస్తే అందరు ఇస్తారు కదా, చట్టం చేసేస్తే అందరు ఇస్తారు కదా, అవుతుంది కదా, ఒక చట్టం అమల్లోకి వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం పైన నువ్వు కేంద్రం పైన నిందలు కేంద్రంలో అట్లనే ఉన్నారు, రాష్ట్రంలో ఇట్లనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే చిటికెలా పడిపోయింది రాష్ట్ర ఆర్థిక ఖజానాను మొత్తం కూడా చిటికెళ్ళేసేసి కేంద్రం నుంచి వచ్చే ₹4 కోట్లలో వాదనలు సరిగ్గా వినిపించాలి. ₹4 సార్, కేంద్రం నుంచి వచ్చేది ₹4, కొన్ని కోట్ల రూపాయలు కదా, అట్లనే కదా డెవలప్మెంట్ ఆగిపోయింది, అదే కదా వాదన. అందుకనే ఇప్పుడు కోర్టే చెప్తుంది మీరు వెళ్ళి జస్ట్ సెప్టెంబర్ 30th వరకు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఫినిష్ చేయాలి అని. అంటే మీకు నచ్చలేదా? ఈ డిసిషన్ నచ్చలేదా? స్వాగతించట్లేదా? జరగొద్దా ఎన్నికలు? ఖచ్చితంగా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే కాబట్టి స్వాగతించేదే ఉంది. నేనేమంటున్నానంటే ఎగిరేది గులాబీ జెండానే ఏ ఎలక్షన్లు అయినా ఎన్ని ఎలక్షన్లు అయినా కొట్లాడింది గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఎన్ని స్థానిక సంస్థలు కానీ సాధారణ ఎన్నికలు కానీ బై ఎలక్షన్లు కానీ ఎలక్షన్లు మాకేం కొత్త కాదండి. కాంగ్రెస్ పార్టీలో 10 పార్టీలు తిరిగిన రేవంత్ రెడ్డి గారికో లేకపోతే 100 సంవత్సరాల ఉన్న కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఈ రోజు ప్రజలు మాకేడా అయితే కర్రు కాల్చి వార్తపడుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళకి సింగిల్ డిజిట్ పెడతారు. ఈ రోజు పరిస్థితి వీళ్ళకు ఊర్లలో పరిస్థితి ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు. అందుకొరకే తైలాలు ప్రకటించిండు. గతంలో ఎగవేతల రేవంత్ రెడ్డి ఏవైతే ఎన్నుల రేవంత్ రెడ్డి కాకుండా ఎగవేతల రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అన్ని ఎగవేసి వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు 2 నెలలు ఎగ్గొట్టిండు, రైతు బీమా ఎగ్గొట్టిండు, రైతు బంధు ఏదైతే రైతు భరోసా ఉందో 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి నిన్న కాక మొన్న ఆయన ఈ ఎలక్షన్ స్టంట్ కొరకు వేసిన డబ్బులే రైతులకు అందరికి తెలుస్తుంది. ఈ ఎలక్షన్ లో డబ్బులు వేయకపోతే ముఖ్యమంత్రి పదవికి ఖండన వచ్చే విధంగా ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా గెలవకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ఉందని చెప్పేసి హుటాహుటిన
రాత్రిని ఈ డబ్బులు 5 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి సంబరాలు చేసుకుంటారు. ఎవరు రాష్ట్ర దేశంలో ఎవరు చేయలే. గతంలో కేసీఆర్ కూడా రైతు బంధు పెట్టినట్టుగానే ఇంత సంబరాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ సంబరాలు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ఎలక్షన్లు ఎప్పుడు సార్ అన్ని రాజకీయ పార్టీలు అంతే సార్. గతంలో మీరు కూడా చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు సార్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీరు గతంలో కూడా గట్లనే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా తాయిలాలు. ఇప్పుడు దళిత బంధు ఏంది సార్? దానికి సంబంధించి అసలు ఇప్పటికీ లెక్కపత్రం ఏం లేదు. దళితులు అసలు ఎవరు బాగుపడ్డారో అది ఏమి కూడా లేదు. రాష్ట్ర సంపద ఇట్లా వేస్ట్ గా ఖర్చు చేయడం. రెడ్డి గారు, నాకు కూడా అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు 2-3 అడిగారు. చెప్పండి. ఏ ఎలక్షన్ ముందు మేము దళిత బంధు పెట్టాము, ఏ ఎలక్షన్ ముందు మేము రైతు బంధు పెట్టాము, ఏ ఎలక్షన్ ముందు ఏ కళ్యాణ లక్ష్మి పెట్టాము? ఒక్కడన్నా కళ్యాణ లక్ష్మి పెట్టినాం మేము. మా మేనిఫెస్టోలో లేకుండా ఆడబిడ్డలకు అన్నగా మామగా ఇంటికి తోడుండాలి, ఆర్థికంగా తోడుండాలని చెప్పేసి చెప్పకుండా ఏ ఎలక్షన్ లేకుండా కళ్యాణ లక్ష్మి పెట్టి కళ్యాణ లక్ష్మి వేల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చాం, ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇచ్చాం. ఏ ఎలక్షన్ లేకుండా కూడా దళితులకు అందరికి కూడా భారత రాజ్యాంగం కల్పించిన అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పేసి కార్యక్రమాన్ని ముందు పోతే 1,00,000 సవాళ్ళు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత మేము ఓడిపోయినా పర్లేదని చెప్పి దళిత బంధువును సక్సెస్ చేసి పైలట్ ప్రాజెక్టు పెట్టి చాలా ఊర్లలో ఈరోజు దళితులు ఆత్మగౌరవం కోరుతున్నారు. అది ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని కాపాడాలని ప్రయత్నం చేశారు. 3, ఈ రోజు ఎక్కడ మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి చెరువులు ఈ రోజు నిజంగా భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినామంటే ఆ రోజు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూర్తికలు మొత్తం తీసి సార్ చెరువులే కబ్జా చేసిండ్రు అనేది కదా పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణ. సార్ మనం డైవర్ట్ అయిపోతున్నాం మనం డైవర్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు పల్లెల్లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫండ్స్ ఏవో వస్తాయి, కొంత బాగుపడతారు, సెటిల్ అవుతారు అనేది కూడా ఇప్పుడు గ్రామాలల్లో కూడా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ సార్. ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే సర్పంచులు ఎవరైతే మీ హయాంలో సర్పంచులు ఎవరైతే పనిచేసిండ్రో వాళ్ళకు బిల్లులు రాలేదు, బిల్లులు చెల్లించలేదు. మీరు ఎందుకు సార్ టైం టు టైం ఎందుకు చెల్లించలేదు? గ్రామాలలో పనిచేసిన సర్పంచులకు ఎందుకు చెల్లించలేదు? ఒకటండి, మేము మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామాలే పల్లెలే ప్రకృతి వనాలుగా మార్చి పల్లె నర్సరీలు పెట్టి పల్లెల్లో రోడ్లు పెట్టి కరెంటు పెట్టి ప్రతి ఊరికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చి పల్లెకనే పదానికి అర్థం తీసుకొచ్చే విధంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర భారతదేశంలో సార్ పనులు చేసిండ్రు సార్, చేపించిండ్రు, కానీ పైసలు ఎందుకు ఇవ్వలే అంటున్నా. చెప్తున్నా 95% బిల్లులు ఇచ్చినాం. ఎంత పర్సెంట్ అండి? 95% బిల్లులు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు మేము కూడా అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ రాష్ట్రమే ఏర్పడే కంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి 60% ఉంటే 40% చెల్లించినాం. గవర్నమెంట్ ప్రాసెస్ ఏముంటదంటే 20% ఏ ఈవైనా ఫినాన్షియర్ సంబంధించి వేరే మిగులుతా ఉంటే వచ్చే ప్రభుత్వం కానీ లేకపోతే వచ్చే ఫినాన్షియర్ లో క్లియర్ చేసే సంస్థ మనది ఇక్కడ నడిపే ఉంది. ఇట్లా ఇక్కడ మనం మిగిలిపోయింది 10% బకాయిలు ఎవరి సర్పంచ్ బిల్లు ఊర్లలో పనిచేసి ఆ 10% కూడా చెల్లిస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎలక్షన్లలో. ఎంపీ ఎలక్షన్ లో మాట్లాడారు, ఎమ్మెల్యే ఎలక్షన్. మరి ఈయన ఎందుకు చెల్లించలేదు? సంవత్సరాలుగా ఇంత నేను 100 సంవత్సరాల చరిత్ర కలిగే పార్టీ మేము వచ్చిన తర్వాత ఈ సర్పంచ్లకు అందరికి బిల్లులు చెల్లిస్తాం, వీళ్ళకి వాత పెట్టండి అని మాట్లాడినటువంటి ఎన్ని సంవత్సరాల వల్ల 10% చెల్లించలే. నా క్వశ్చన్ అది. నేను మీకు అంత ఇప్పుడు ఒకవేళ మేము చెల్లించలేదని మమ్మల్ని ఓడగొట్టిన అనుకుందామండి, ఎందుకు చెల్లించలేదు? నా ప్రశ్న అది కదా. మీరు మాట్లాడేది మీరే కదా నాకు ఎలక్షన్ లో ఏమైనా మాట్లాడేది. మరి ఎందుకు చెల్లిస్తలేరు సార్? ఎందుకు చెల్లిస్తలేరు? ఈ శాతకాని దద్దమ్మ ప్రభుత్వం ఆర్థిక వనరులను ఉత్పత్తి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేక ఆర్థికంగా దివాలా తీపిచ్చి పాలన చేతగాక ఆర్థికంగా రాష్ట్రాన్ని ఒక పురోగతి తీసుకుపోకుండా రాష్ట్రాన్ని చతికిల పడిపోయే విధంగా వీళ్ళ మాటలు, వీళ్ళ వివరాలు, వీళ్ళ పాలన ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దారిద్ర్య దిగకపోతుంది. గతంలో తలసరి ఆదాయం పెరిగింది, గతంలో జీడిపి పెరిగింది, రాష్ట్రంలో వివిధ రకాల కంపెనీలు వచ్చినాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుండే. ప్రతి నెల రాష్ట్రానికి 18,864 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండే. ఈ రోజు ఎందుకు వస్తుందండి? ఎందుకు ఇంకా ప్రతి నెల ప్రతి సంవత్సరము వృద్ధి రేటు పెరుగుతా ఉండే, డెవలప్ పెరుగుతా ఉండే, రెవెన్యూ రేటు పెరుగుతా ఉండే, రెవెన్యూ పెరుగుతా ఉండే. గతంలో ప్రతి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ముఖ్యమంత్రి అయిన 2023 వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 10 years లో 400, 500, 1000 కోట్లు పెరుగుతుండే. మరి ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి కాలంలో కాంగ్రెస్ పాలనలో ఎందుకు రెవెన్యూ పెరగలేదు? ఎందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్
జరగలేదు. మీరు అప్పులు చేసిపోయినరు కదా, మీరు అప్పులు చేసిపోయినరనే ఇదంతా జరగలేదు అనే కదా పదే పదే చెప్తుంది సర్కార్ కూడా. ఏ గుడ్డి జాగ్రత్త పడుకోవడానికి పోయారు వీళ్ళు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆనాడు ఆపోజిషన్ లీడర్ అసెంబ్లీలో ఆ రోజు అప్పులు అనే రాష్ట్రాన్ని మొత్తం ప్రతి ఊర్లలో కనిపించినంత కూడా అప్పు చేస్తున్నారు. పార్టీ మేము అప్పులు లేకుండా ఈ రాష్ట్రాన్ని చెల్లిస్తామన్నారు, అప్పుల భూములు అమ్మమన్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏది కూడా అమ్మకుండా మేము రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేస్తామన్నారు. మరి ఆనాడు కాదు ఆ రోజు పిఎస్సి కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాక్ కంట్రోల్. సార్ రాజకీయ విమర్శలు కాదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏంటి, మీ పార్టీ ఏం చేయబోతోంది చెప్పండి సార్. సౌమ్యారెడ్డి గారు నేను లెక్కలు చెప్తున్నా, అజ్ఞానులకు లెక్కలు చెప్తున్నా. ఇవి రాజకీయ విమర్శ సార్. అందరికి తెలిసిందే సార్, అందరికి తెలిసిందే. లాస్ట్లీ మేక్ యువర్ పాయింట్ సార్. లాస్ట్లీ ఏంటి? నేనేమంటున్నానంటే ఇప్పటికైనా హైకోర్టు అక్షింత వేసింది, బుద్ధి పెట్టింది. దాంతోటైనా మీరు ఒకటి బీసీ డిక్లరేషన్ కంప్లీట్ చేయండి, ప్రభుత్వంలో ఎలక్షన్లు తీసుకురండి. బీసీ డిక్లరేషన్ కంప్లీట్ చేసి ఎలక్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు